ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి నా బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ ఉద్యోగులందరూ కూడా ఏకతాటి మీదకి రండి. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్ లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే మాదిరిగా మీరు ఏదైతే స్థానంలో జాయిన్ అవుతున్నారో అదే స్థానంలో రిటైర్డ్ అయ్యే పరిస్థితి అనేక సందర్భాల్లో అనేక డిపార్ట్మెంట్లో ఇవాళ పునరావృతం అవుతున్నటువంటి విషయాన్ని బీసీ ఉద్యోగులందరూ కూడా గమనించాలి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ బీసీ ఉద్యోగులు. కాబట్టి బీసీ ఉద్యోగులు మీ బలాన్ని మీరు గుర్తెరగండి. బీసీ ఉద్యోగులందరూ కూడా యూనియన్ల వారీగా అసోసియేషన్ల వారీగా విడిపోకుండా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బీసీ ఉద్యోగులందరూ కూడా ఒక ఐక్య జాక్ అనేది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి సంసిద్ధం కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున పిలుపునిస్తున్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం బీసీ ఉద్యోగులకు అండగా ఉంటుందని చెప్పేసి బీసీ హక్కులు పోరాడటంలో బీసీల హక్కులకు రాజీ లేని పోరాటం చేయడంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ నా బీసీ ఉద్యోగ సోదరులందరూ కూడా ఏకతాటి మీదకు వచ్చి పార్లమెంటు దద్దరిల్లేలా బీసీ ఉద్యోగులు ప్రమోషన్లో రిజర్వేషన్లో సాధించుకుందామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.